తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 14 వార్డులు ఏకగ్రీవం కాగా 12 వార్డుల్లో కాంగ్రెస్, 2 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికలకు సంబంధించిన ఇవాళ ఫలితాలు తెలనున్నాయి. ఇక ఈ ఫలితాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి. మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా ఆయా జిల్లా కేంద్రాల్లో లేదా మున్సిపాలిటీ కేంద్రాల్లో ఈ కౌంటింగ్ను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టింది. ముఖ్యంగా కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాల్లో కొన్ని ఇబ్బందులు తప్ప మిగిలిన అన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ముఖ్యంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 9 గంటల తర్వాత ప్రజలు ఓట్లు వేసినటువంటి బ్యాలెట్ బాక్సులను తెరిచి బ్యాలెట్ ఓట్లను లెక్కించే అవకాశం కూడా కనపడుతోంది. ముందుగా బ్యాలెట్ బాక్సులో ఉన్నటువంటి ఓట్లను తీసి కట్టలు కడతారు. ఆ కట్టలను 50 ఓట్ల చొప్పున కట్టలు కట్టిన తర్వాత 2 రౌండ్లలో వాటిని లెక్కించి తుది ఫలితాలు ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. కొన్ని చోట్ల కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ, కొన్ని చోట్ల బీజేపీ కూడా ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతోంది. ఇక యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాధా విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అనేక చోట్ల ముఖ్యంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే 15 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. రాజకీయ పార్టీల గుర్తులతోటి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. ఈరోజు కౌంటింగ్ జరగబోతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెం ఈ కార్పొరేషన్లకు సంబంధించి ఈ కార్పొరేషన్లలో ఎవరు అత్యధిక కార్పొరేషన్లు గెలుస్తారు అనే అంశం కూడా ప్రధానంగా ఈరోజు సాయంత్రం కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు, మాజీ మంత్రులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా రామచంద్రరావు, ఇట్లా ఇతర ముఖ్య నేతలు ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. అదేవిధంగా ప్రధానంగా ఈ 116 మున్సిపాలిటీలు, 107 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఏ రాజకీయ పార్టీకి అంటే సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే అత్యధిక స్థానాలు వస్తాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అవి స్వతంత్ర గుర్తులతో జరుగుతాయి. రాజకీయ పార్టీల సింబల్స్ ఉండవు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీల సింబల్స్ ఉంటాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపైనే ఫోకస్ చేశాయి. తర్వాత జరిగే ఎన్నికలు, తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు మున్సిపల్ ఎన్నికలు గేటురాయిగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రజలు ఇచ్చే మ్యాండేట్గా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలను మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్నగర్ ఇట్లా కొన్ని జిల్లాలపై ఆశలు పెట్టుకుంది. తమకు కూడా గౌరవప్రదమైన మున్సిపాలిటీలకు దక్కుతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇక బీజేపీ ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. బైంసాతో పాటు నిర్మల్, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలు, మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలపై బీజేపీ ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకు ఓవరాల్ కనపడుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కావచ్చింది. మరికొద్ది సేపట్లోనే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రక్రియను చేపడతారు. బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో 2 రౌండ్లలో తుది ఫలితం ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఆ రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు అభ్యర్థులను ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలించినట్లుగా తెలుస్తోంది. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు క్యాంపులకు తరలి వెళ్లారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు క్యాంపులకు వెళ్లారు. సూర్యాపేటలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా అందుబాటులో ఉండాలంటూ పీసీసీ ఆదేశించింది. ఎక్కడైనా హంగ్ ఫలితాలు వస్తే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కాపాడుకోవడంపై ముఖ్యంగా రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఎక్స్ అఫీషియో
ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఓట్లకు సంబంధించి విప్ జారీ చేస్తే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారా అనేది కూడా ప్రధానంగా ఉత్కంఠ నెలకొని ఉంది. కాబట్టి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత రౌండ్ల వారీగా ఏ పార్టీ ఆధిక్యతలో కొనసాగుతుందనేది స్పష్టత వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఓకే సవీన్, అలాగే మనం బేసిక్గా చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందని చెప్తుంటారు. మరి ఈసారి కాంగ్రెస్ ఆధిక్యంలోకి వస్తే ఇప్పుడున్న అభివృద్ధి కంటే మరింత అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉందంటారా? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు కేవలం రెండోసారి మాత్రమే జరుగుతున్నాయి. ఈ రెండోసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పదే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఇదే అంశాన్ని పదే ప్రస్తావించుతూ వచ్చారు. రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా మేనిఫెస్టోలు తయారు చేసి అక్కడ ప్రజలకు హామీలు ఇవ్వాలి, ఆ హామీల ప్రకారం మనం ఎన్నికల్లో ముందుకు వెళ్తామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రజలు కూడా ఏ రాష్ట్రంలోనైనా సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తారు, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలో ఉన్న పార్టీని గెలిపించడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది, మౌలిక వసతులు కావచ్చు ఇతరత్ర అవసరాలు తీరుతాయనే భావనలో ప్రజలు ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా అదే రకమైన తీర్పు ఇస్తూ వస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావనతో ఉంది. అదేవిధంగా వస్తున్నటువంటి ఫలితాలు ట్రెండ్స్ ప్రకారం కూడా మనకు అట్లనే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నల్గొండలో నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 40 ఉండగా ఒక పోస్టల్ బ్యాలెట్ ఓట్ను రిజెక్ట్ చేయగా కాంగ్రెస్ పార్టీకి 31, బీఆర్ఎస్ పార్టీకి 8 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 44 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 32, అదేవిధంగా బీఆర్ఎస్కు 8, బీజేపీకి 1 ఓటు రాగా ఇండిపెండెంట్కు 2 ఓట్లు వచ్చాయి. నోటాకు పోస్టల్ బ్యాలెట్లో 1 ఓటు వచ్చింది. అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించి లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి 10వ వార్డు బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే ఆమె 10వ వార్డులో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి మృతి చెందారని చెప్పుకోవచ్చు. ఇక యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి 1వ వార్డులో బీజేపీ అభ్యర్థిని బోడ రాధా విజయం సాధించారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్కు పోస్టల్ బ్యాలెట్ల ఫలితాల్లో కాంగ్రెస్కు 32 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 8, బీజేపీకి 1, ఇండిపెండెంట్కు 2, నోటాకి 1 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి 36వ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యతలో ఉంది. బీజేపీకి 13 ఓట్లు రాగా బీఆర్ఎస్కి 3, కాంగ్రెస్కి 2. నల్గొండ 13వ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో కనపడుతోంది. సంగారెడ్డిలో ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రూమ్ నెంబర్ 6లో కరెంటు లేకపోవడంతో ఓట్ల లెక్కింపును ఆలస్యంగా ప్రారంభించిన పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి 3వ వార్డులో పోస్టల్ బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీలింగ్ లేకపోవడంతో దీనిపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడిన పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఇక మధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ 1 నుంచి 11వ వార్డులో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కూటమికి 29 ఓట్లు రాగా బీఆర్ఎస్ కూటమికి 5 ఓట్లు, నోటాకి 1 ఓటు వచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా భీమ్గల్ మున్సిపాలిటీ నిజామాబాద్ జిల్లా పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో కొనసాగుతుంది. కాంగ్రెస్కు 25 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 4, బీజేపీకి 7, బీఎస్పీకి 1 ఓటు వచ్చింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ 10వ వార్డు బచ్చుగూడలో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 27 ఓట్లు వచ్చాయి. అందులో 1 ఓటు చెల్లలేదు, మిగిలిన 26 ఓట్లు చెల్లాయి. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో కూడా కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉంటే 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4 రౌండ్లలో ఓట్లను లెక్కించే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఇక ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డులో పోస్టల్ బ్యాలెట్లో 1 కాంగ్రెస్కు 2 ఓట్లు ఉంటే 1 కాంగ్రెస్కి వచ్చింది, 1 బీజేపీకి 1 ఓటు వచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఇట్లా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించినటువంటి లీడ్స్ వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత
పూర్తి స్థాయి ఫలితాలు కూడా వచ్చే అవకాశం మనకు కనపడుతుంది. ఓకే, ఇటు తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 123 పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద లెక్కింపు జరుగుతుంది. అయితే ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది? అంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకే సీట్లు వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ మున్సిపాలిటీలు వస్తాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి, బీజేపీ ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ప్రజలు ఓటింగ్ను బట్టి ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి ఓటింగ్ని బట్టి ఎక్కడ హంగు ఫలితాలు వస్తాయి. హంగు ఫలితాలు వస్తే తిరిగి ఆ మున్సిపాలిటీలో ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఎక్స్ అఫీషియో ఓట్లు ఎవరు ఎక్కడ వేస్తారు, ఎక్స్ అఫీషియో ఓట్లు ఏ పార్టీకి ఎక్కడ ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ఇట్లాంటి అంచనాలు ఉన్నాయి. ఈ నెల 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా తుది ఫలితాలు వస్తాయి. ఎన్ని మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. అటు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ 3 పార్టీలకు ఏ మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యత, ఎన్ని మున్సిపాలిటీల్లో వస్తుంది, ఎన్ని మున్సిపాలిటీల్లో అంగు ఫలితాలు వస్తాయి, ఇట్లా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యత వచ్చింది, ఒకవేళ పూర్తి స్థాయి ఆధిక్యత వచ్చినా, ఒకవేళ గెలుపొందినటువంటి కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు ఒకవేళ పార్టీ ఫిరాయింపులు చేస్తే తిరిగి వేరే పార్టీ కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ మధ్యలో 3 పార్టీలకు సంబంధించి అధికారికంగా విప్ జారీ చేస్తారు. ఆ విప్ను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాటిస్తారా లేదా, ఇట్లాంటి అన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీంతో ఈ నెల 16వ తేదీ కానీ పూర్తిగా 116 మున్సిపాలిటీల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీ పూర్తి స్థాయిలో అక్కడ తమ ప్యానల్ను ఫామ్ చేయగలుగుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే అందుతున్న సమాచారం, వస్తున్నటువంటి లీడ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అయితే ఆధిక్యతలో కొనసాగుతుంది. అక్కడక్కడ బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీజేపీ కూడా ఆధిక్యతలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే సవిన్, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ పెద్ద ఎత్తున రోడ్ షోలు, ప్రచారాలు నిర్వహించిన బీఆర్ఎస్ వెనుకబట్టడానికి కారణం ఏంటంటారు? అంటే సాధారణంగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సిరిసిల్లతో పాటు 12 మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రచారం చేశారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడింది. అయితే అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండటం, లోకల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అధికారంలో ఉండి బలమైన గట్టి పోటీ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ వెనకబడినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి పూర్తి స్థాయి ఫలితాలు వస్తే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఆధిక్యతలో ఉంది, ఎక్కడెక్కడ వెనకబడింది అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతుంది. అండ్ ఇక ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వెనకబడింది. అక్కడ సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీతో కూడా కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకున్నప్పటికీ అక్కడ ఆశాజనకమైన ఫలితాలు వచ్చే విధంగానైతే మనకు కనబడట్లేదు. ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే రిపీట్ అయింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి లేదు. 2 చోట్ల బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 5 చోట్ల కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి కొన్ని వార్డులకే పరిమితం అవుతుంది తప్ప మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే అవకాశం కూడా మనకు కనపడటం లేని పరిస్థితి ఉంది. ఇక మున్సిపాలిటీలు మాత్రం ఒక 29 నుంచి 35 లోపు మున్సిపాలిటీలు తమ ఖాతాలో పడతాయని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్తోంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లో ప్రధానంగా కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా జాగ్రత్తలు పాటించాలి, వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అభ్యర్థులను అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఒకవేళ ఏదైనా మున్సిపాలిటీలో హంగు ఫలితాలు వస్తే బీఆర్ఎస్ అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కీలకంగా మారతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కాపాడుకోవడంపై దృష్టి సారించాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనబడుతోంది. ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని వార్డులలో ఆధిక్యతలో కనబరుస్తోంది. ఇక తమకు బలమున్న చోట బీజేపీ కూడా పెర్ఫార్మెన్స్ మంచిగానే ఉన్నట్లుగా కనబడుతోంది. కాబట్టి పూర్తి స్థాయి ఫలితాలు 1 గంట 2 గంటలలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే సవిన్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ చెప్పుకోవచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఫలితాలు చూసుకున్నా కూడా కాంగ్రెసే ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు వెలువడిన అనంతరం రేవంత్ రెడ్డి ఏమైనా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందా? నిర్వహిస్తే ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది?
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన ముగించుకొని మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకుంటారు. ఇప్పటికే మున్సిపల్ ఫలితాలపై రేవంత్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తీరుపై కూడా రేవంత్ రెడ్డి పదే మానిటరింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వానికి కూడా అది ఒక ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేశారు. జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పదే పిసిసి నేతలను అలర్ట్ చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా మానిటరింగ్ చేశారో అదే రకంగా ఫలితాలు కూడా వస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. స్వయంగా రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించారు. ఇట్లా రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అయితే పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడతారా లేదా అనే దానిపైన క్లారిటీ లేదు. ఎందుకంటే సాయంత్రం వరకు తుది ఫలితాలు వస్తాయి. తుది ఫలితాల్లో ఎన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చింది, ఎన్ని మున్సిపాలిటీలో హంగు వచ్చింది అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంటుంది. అదేవిధంగా హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల మద్దతు ఏమైనా అవసరం ఉంటే వారితో చర్చలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ప్రాసెస్ ఉంటుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మీడియాతో మాట్లాడతారా లేదా అనే దానిపైన క్లారిటీ రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఒక అంచనా స్పష్టంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దాదాపు 90కి పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుంది అనేది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా అదే రకమైన అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అందుబాటులో ఉన్నటువంటి నేతలపై కూడా ఆరా తీసి వాటిపై సమీక్షించబోతున్నారు. ఎక్కడెక్కడ హంగు ఫలితాలు వస్తే వాటిపై ఏం చేయాలనే దానిపైన కూడా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓకే సవిన్, అలాగే మనం చూసినట్లయితే కాంగ్రెస్కి 40, బీఆర్ఎస్కి 8, బీజేపీకి 3 వరకు సీట్లు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు బ్రేకింగ్లో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వెనుకబడే ఉంది 8 సీట్లతో. దీని మీద కేటీఆర్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే ఇంకా ఫలితాలు పూర్తిగా రాలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించే అవకాశం కూడా కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అంచనా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముందుగానే 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలు నియమించి అక్కడ పోటీ చేసిన పరిస్థితి కనపడింది. ఈ వస్తున్నటువంటి ట్రెండ్స్ స్థానిక సంస్థల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అవకాశాలు ఉంటాయనేది బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక స్పష్టమైన అవకాశం ఉంటుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దొంతరమోని భార్గవి విజయం సాధించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ల బాను విజయం సాధించారు. ఇక ములుగు జిల్లాలో 4 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ములుగు మున్సిపాలిటీ అయింది కాబట్టి అక్కడ మొదటి వార్డులో ఆలుత్ పద్మ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు. అదేవిధంగా 4వ వార్డుకు సంబంధించి జి పావని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు. 5వ వార్డులో జి దివ్య విజయం సాధించారు. 6వ వార్డులో సిహెచ్ చంద్రకళ విజయం సాధించారు. 7వ వార్డులో బి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి కనపడుతుంది. ఇక రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉంటే 4 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో 2 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో కాంగ్రెస్, మరొక వార్డులో బీజేపీ విజయం సాధించింది. అదేవిధంగా రాయకల్ 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మత్స గంగలక్ష్మి విజయం సాధించారు. ఫస్ట్ వార్డులో రాయకల్లో తోపారపు ప్రశాంతి బీజేపీ విజయం సాధించారు. 4వ వార్డులో సౌజన్య బీఆర్ఎస్ గెలిచారు. అదేవిధంగా 7వ వార్డులో లతిక విజయం సాధించారు. ఇక ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించి 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 13వ వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ధర్మపురిలో 2 వార్డులో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక హాలియా మున్సిపాలిటీకి సంబంధించి 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండగా మిగిలిన 11 వార్డులు అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనపడుతుంది. ఇట్లా ప్రతి చోట చూసినప్పటికీ ఇక షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనపడుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. యాదగిరిగుట్టకు సంబంధించి 4వ వార్డులో కాటపత్తిని స్వప్న ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్
సంబంధించి 11వ వార్డులో కొండ్రు శ్రీలత విజయం సాధించారు. అదేవిధంగా మెదక్ జిల్లా నర్సాపూర్ 10వ వార్డులో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇట్లా ప్రతి చోట ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి ఆయా మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి వార్డుల ప్రకారం పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత ఏ మున్సిపాలిటీ ఏ పార్టీ ఖాతాలో పడబోతుంది, ఏ మున్సిపాలిటీలో హంగు వచ్చింది, ఎవరితో కలిస్తే అక్కడ మున్సిపాలిటీ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అన్ని అంచనాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి 27 ఓట్ల దాకా, బీఆర్ఎస్కి 7, బీజేపీకి 3, ఇతరులకు 2 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇది ప్రస్తుతానికైతే ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ అక్కడక్కడ కొన్ని చోట్ల విజయం సాధిస్తున్నారు, కొన్ని చోట్ల ఆధిక్యతలో ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్గా ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నానికల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.